ఈరోజు సాయికృష్ణ కేసులో హైకోర్టు స్పందన కోసం జనమందరూ కూడా చాలా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొదట సాయికృష్ణ కనిపించడం లేదు అని వాళ్ళ తల్లిగారు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్తో పాటు సాయికృష్ణను పోలీసులే హత్య చేయడం మీద సిబిఐ విచారణ లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ హైకోర్టు మానిటరింగ్లో జరగాలి అని చెప్పి కూడా దానికి అనుబంధంగా వాళ్ళ తల్లిగారు మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ల మీద ఈరోజు హైకోర్టు విచారణ జరపబోతూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది, సాయికృష్ణ హత్య కేసు ఒక హత్య కేసు మాత్రమే కాదు. సాయికృష్ణ కేసు అనేది ప్రజాస్వామ్యం అపహాస్యం కాబడింది, హక్కులు అపహాస్యం కాబడ్డాయి, చట్టాలు అపహాస్యమయ్యాయి, రాజ్యాంగం అపహాస్యమైంది, న్యాయ వ్యవస్థలు అపహాస్యమయ్యాయి, అన్నీ అపహాస్యం కాబడ్డాయి. ఒక పౌరుడి హక్కులను హరించి వేసుకుంటూ చంపేయడం, పోలీసులు అదుపులోకి తీసుకొని నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లకుండా న్యాయస్థానాలను అపహాస్యం చేయడం అండ్ అంతేకాదు, చివరికి వాళ్ళ తల్లిగారు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన క్లియర్ కట్గా చంపేసి బొడిది కూడా లేకుండా చేసి ఇంకా మేము సాయికృష్ణ కోసం వెతుకుతున్నాము అని 2 సార్లు హైకోర్టుకు అబద్ధం చెప్పడం. ఇప్పటి వరకు హైకోర్టుకు పోలీసులు చాలా సందర్భాల్లో అబద్ధాలు చెబుతూనే వస్తూ ఉన్నారు. ప్రతిసారి హైకోర్టు ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని, ఆవేదనను, విస్మయాన్ని వ్యక్తం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ వాటన్నిటికీ మించి ఇది కని విని ఎరుగని స్థాయిలో క్రైమ్. ఒక ప్రైవేట్ వ్యక్తి మరొకరిని చంపేశారు అనుకుంటే క్రైమ్ వరకే ఉంటుందేమో, కానీ పోలీసులే ఒక వ్యక్తిని చంపేసి బూడిద కూడా మాయం చేశారు అంటే చరిత్ర గుర్తుపెట్టుకునే క్రైమ్ ఇది. ఆ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు కూడా చరిత్రలో ఒక మైలురాళ్ళుగానే ఉండాలి, ఉండి తీరాలి. సో తాను కూడా అపహాస్యం పాలైంది హైకోర్టు ఈ విషయంలో. ఎందుకంటే 2 సార్లు హైకోర్టును మోసం చేశారు, వెతుకుతున్నాం సాయికృష్ణ కోసం అని. సో ఇది అందరి అటెన్షన్ తీసుకున్నటువంటి కేసు. న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయి, అసలు పోలీసుల మీద, పోలీసుల తరపు న్యాయవాదుల మీద, ఓవరాల్గా హరికృష్ణ కేసు మీద. ఎందుకంటే పోలీసులే నిందితులు, మళ్ళీ అదే పోలీసులే విచారణ చేయడం ఏ విధంగానూ న్యాయం కాదు, ఏ విధంగానూ ధర్మం కూడా కాదు. అండ్ లాకప్ డెత్తులు అనేటివి ఖచ్చితంగా థర్డ్ పార్టీతోనే విచారణ జరగాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఆ మేరకు పార్లమెంట్లో చట్టాలు కూడా ఉన్నాయి. సో మరి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఈరోజు తీర్పు ఇస్తుందా, లేదంటే ఓవరాల్గా హైకోర్టు ఎలా స్పందిస్తుంది, లేకుంటే అటు పోలీసులకు ఇంకేమైనా టైం ఇస్తారా, లేకుంటే విచారణ సంస్థకి ఇంకేమైనా టైం ఇస్తారా? మొత్తం మీద అయితే హైకోర్టు స్పందన చాలా ఇంట్రెస్టింగ్గా, ఉత్కంఠగా అయితే నిలవబోతూ ఉంది. చూద్దాం ఏం చేస్తారు.